హరే కృష్ణ. విజయానికి 3 సోపానాలు. జగద్గురువు శ్రీ ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతంలో 1వ స్కందము 5వ అధ్యాయము 24వ శ్లోకం భాష్యంలో చెప్పున్నారనమాట. ఏమంటే, మనిషి క్రమశిక్షణ, ఆత్మనిగ్రహము, విధేయత అనేటివి లేకుండా ఎవరు ఆధ్యాత్మిక గురువు సూచనలు సరిగా అనుసరించలేరు. అలాంటి వ్యక్తి తిరిగి భగవంతుని దగ్గర కూడా వెళ్ళలేడు. చూడు, అంటే మనము భగవంతుని చేరుకోవాలన్నా లేదా గురువు యొక్క సూచనలు సరిగా పాటించాలన్నా ఈ 3 మనలో క్వాలిటీస్ ఉండాలన్నమాట. ఏముండాలి? క్రమశిక్షణ, ఆత్మనిగ్రహము, విధేయత, గురువు పట్ల విధేయత. ఈ 3 మనం ఎలా పాటించాలి? మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి? మనం చేస్తూ ఉండేటువంటి పొరపాట్లు ఏంటివి? ఇవన్నీ కూడా మనం తెలుసుకొని వాటిని సరి చేసుకుంటే అవి మనము జయించవచ్చు. ఈ 3ని కూడా మనం ఆచరించేదానికి ప్రయత్నం చేయొచ్చు. అది ఎలాగా అనేది డీటెయిల్గా మనం తెలుసుకున్నాము. ముందు గురుదేవుని ప్రార్థిస్తాం. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షోర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి సుపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నామస్తే సారస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. మనము కృష్ణ చైతన్యం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నా ఉండం. అందువల్లనే మనం ప్రతిరోజు భగవంతుని సేవలు చేస్తూ ఉన్నాము, భగవంతుని మార్గంలో నడుస్తూ ఉన్నాము. అయినా సరైన గోల్ మనం రీచ్ కాలేకపోతున్నాం. ఎందుకు రీచ్ కాలేకపోతున్నాము అంటే, మనము ప్రతిరోజు చేస్తూ ఉన్నాం కదా మన రోజు అలవాట్లు, అవి మనల్ని వెనక్కి లాగేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన పూర్వపు ఆలోచనలు ఉన్నాయి కదా, ఈ భక్తి మార్గంలోకి రాకుండా ఉండే ముందు నుంచి, అవి మనల్ని వదలటం లేదనమాట. అవి ఏంటంటే, సమయానికి మనం ప్రాపర్గా నిద్ర లేకపోవడము. మనం 5కి నిద్ర లేయాలనుకుంటే కొంతసేపు పడుకున్నాంలే, మళ్ళీ తర్వాత లేద్దాంలే, 5 నిమిషాలు పడుకున్నామంటాం. 5 నిమిషాలు పోయేసి అర్ధ గంటకో 3/4 గంటకో మళ్ళీ లేస్తాం. అక్కడ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే అక్కడ క్రమశిక్షణ అనేది లోపించి ఉండదు అనమాట. ఎప్పుడైతే ఇలా క్రమశిక్షణ లోపిస్తూ ఉంటుందో అప్పుడు మనలో గురువుకి ఇచ్చినటువంటి మాట తప్పినట్లు అవుతుంది. అప్పుడు ఆ విధేయత తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఆత్మనిగ్రహం లేకపోవడం అనమాట. అంటే మనసు చెప్పింది వినేసనం. కాబట్టి ఇందులో ఈ 3 విషయాలు మనం తెలుసుకోవాల్సినట్టు ఏమంటే, క్రమశిక్షణ అంటే ఒక నిర్దిష్టమైన దినచర్యను మరియు నియమాలను క్రమం తప్పకుండా పాటించడము. ప్రతిరోజు మనము బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి కాలకృత్యాలు అయిపోయిన తర్వాత మనం భగవంతుని సేవలకి రావాలి. మాల చేయడము, భగవంతుని యొక్క సేవలు చేయడము, మంగళహారతలు ఇవ్వడము, భగవద్గీత, భాగవతం లాంటివి మనం చదవడం, ఇవన్నీ కూడా మనకు గురుదేవులు నిర్దేశించినారనమాట. వీటిని క్రమం తప్పకుండా పాటించాలి. ఫస్ట్లో మనకు కొంచెము అలా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా రాను మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం ప్రతిరోజు 4 గంటలకు నిద్ర లేయాలనుకుంటామనుకో, ఒకవేళ మన మనస్సు ఇంకొంతసేపు పడుకున్నాం, 5 నిమిషాలు పడుకొని లేద్దాం అని అనిందనుకో, నో అని చెప్పేసి మనము వెంటనే నిద్ర లేయాలి. అప్పుడు కొంచెం కష్టమే అయినప్పటికీ ఆ కొంతసేపు లేసామనుకో మళ్ళీ ఉండదు, ఆ కొంచెంలోనే ఉండేది. కాబట్టి క్రమశిక్షణ అనేది తప్పనిసరిగా పాటించాలి. తర్వాత విధేయత. ఆధ్యాత్మిక గురువు మరియు శాస్త్రాల ఆదేశాలను పూర్తిగా పాటించడం. అంటే ఇక్కడ గురువు పట్ల మనకు అత్యంత విశ్వాసం ఉండాలి. శాస్త్రాల పట్ల కూడా
విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. వాళ్ళు చెప్పిన విధంగా మనం నడుచుకోవడానికి మన శాయశక్తులుగా ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఇబ్బందులు ఉంటే మళ్ళీ గురువును కానీ మన యొక్క శిక్షా గురువునైనా కానీ సరే మనం కనుక్కొని వాళ్ళను సలహాలు తీసుకొని ముందుకు నడవాలి. ఏదైనా సందేహాలు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అలా మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో మనం భగవంతుడి వైపు ఎంతో శుద్ధంగా ఒక్క అడుగు వేసినా కూడా భగవంతుడు మన వైపు 99 అడుగులైనా వేసి మనల్ని సరైన మార్గంలోకి నడిపిస్తాడనమాట. భగవంతుడు అంత దయామయుడు. కాబట్టి మనము మన ప్రయత్నం తప్పనిసరిగా ప్రాపర్గా చేయడానికి మనం శాయశక్తులుగా ప్రయత్నం చేయాలి. తర్వాత ఆత్మనిగ్రహం. ఈ ఆత్మనిగ్రహం ఏంటంటే ఇంద్రియాలకు బానిస కాకుండా వాటిపై పట్టు సాధించడము. మనం ఏదన్నా ఇప్పుడు తింటూ ఉంటాం, ఇష్టమైంది అయితే కంట్రోల్ లేకుండా తినేయడం ఎంతైనా కడుపు నిండా, ఇంకొకటి ఇస్తారు ఇంకోటి ఇస్తారని, ఇంకా కొంచెం కావాలని. ఇష్టం లేదనుకో కొంచెం కూడా వేసుకొని వద్దని వదిలేయడం. లేకపోతే మనకి ఇష్టమైన పని అయితే ఎంతసేపైనా చేయడం, ఇష్టం లేని పని అలా కాదు. అంటే అన్నిట్లోకి ఇది అర్థం అవుతుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు సేమ్ నిద్రపోయేది ఉంది, నిద్రపోవాలని చెప్పి ఎంతసేపు అయినా మనసేమో చెప్తూ ఉంటుంది, నో నేను టైం ప్రకారం లేయాలి. మనం చెప్తూ ఉంటుంది ఇది భలే టేస్టీగా ఉంటుంది, ఇంకా రొంత కావాలని, చాలు అని చెప్పాలన్నమాట. ఏది చూస్తే అదల్లా మనసు ఇది కావాలంటుంది, నో అని చెప్పగలగాలి. మనం మన షెడ్యూల్ ప్రకారం మనం చేయడానికి మన శాయశక్తులు అన్నీ కూడా ప్రాపర్గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పటికీ కూడా మన మనసు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంక 2 మాలలు ఎక్కువ చేయాలి, భగవంతుని ప్రార్థించాలి. అప్పుడు మనం కొంచెం కంట్రోల్లోకి వచ్చేస్తాం. మనసు వింటుంది అనమాట. మనసుకి ఇప్పుడు మనం నచ్చ చెప్పుకోవాలి. కొందరు అంటారు నేను మనసు చంపుకోవాలని. మనసు చంపుకోవాల్సిన అవసరం లేదు, మనం మనసుకు నచ్చ చెప్పుకోవాలి. ఎప్పుడైతే ప్రశాంతంగా మనము ప్రతిరోజు ఏదైనా గురువులు చెప్పిన వాటి కానీ మనం ఎక్కువగా ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది చెప్తూ ఉంటారు కదా, మనకు టైం దొరికినప్పుడు అవన్నీ వింటూ మనం ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మన శిక్షా గురువు ద్వారా ఇంకా మనకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకొని వాటిని పరిష్కరించుకోవచ్చు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నది. మనకు ప్రతి ఒక్క డౌట్కు క్లారిఫికేషన్ ఉన్నది. కాబట్టి మనం అప్రోచ్ కావాలంటే సరైన వ్యక్తితో, అది ముఖ్యం. అందుకే సరైన గురువుని మనం ఎంచుకోవాలి. మనం ఇస్కాన్ తరపున ఉండేటువంటి అందరూ కూడా ఎక్సలెంట్గా ఉండేవాళ్ళు. కాబట్టి మనం ఎవరి దగ్గరలో ఉండే వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు కూడా వాళ్ళు సరైన గైడెన్స్ మనకి ఇస్తారు. కాబట్టి ఈ నియంత్రణ యొక్క రహస్యం ఏంటంటే మనసులో తక్కువ స్థాయి స్వభావం జయించడానికి శాస్త్రాలు చెప్పిన ముఖ్యమైన రహస్యం నియంత్రణ. తక్కువ స్వభావం అంటే లీస్ట్ ఇంపార్టెంట్ ఉండేటువంటి, అంటే తక్కువ ఇంపార్టెన్స్ ఉండేటివి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే తినడమే అనుకోండి. ఉదాహరణకు మనకి ఎంత అవసరమో రోజు డైలీగా కడుపు ఎంత అవసరమో అంటే కడుపులో చెప్తారు అర్ధం బాగా నమిలి తిని మిగిలినటువంటి హాఫ్ కడుపును ఖాళీగా ఉంచాలట. ఎందుకంటే అది అరగడానికి మంచి జీర్ణశక్తికి అవసరం అన్నమాట. మనకి ఇష్టంగా ఉండదనేసి ఫుల్గా తినేసామనుకో, సరే ఇప్పుడు ఇంత ఫుల్గా తినేస్తే మళ్ళీ 2 రోజులు ఆకలి కాకుండా ఉంటుందా? ఉదయం తింటే మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలి అయిపోతుంది అంతే. కాబట్టి అతిగా తినడం వల్ల ఏమవుతుంది, కళ్ళు మూతలు పడిపోతాయి, యాక్టివ్నెస్ తగ్గిపోతుంది, మందగిచ్చిపోతుంది. అందువల్ల మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. అందువల్ల దాని ఫలితంగా ఏమవుతుంది, నిద్రపోవాల్సిన దానికంటే ఎక్కువ నిద్రపోతాం. ఈ 2 మంచివి కాదు. అతిగా తినితే విపరీతంగా ఒళ్ళు చేస్తారు, ఎక్కువగా నిద్రపోతే టైం అంతా వేస్ట్ అవుతుంది, అన్ని రకాలుగా ఇబ్బందులే అనమాట. కాబట్టి మనము ముఖ్యంగా ఈ నాలుకను మనస్సును ఈ రెంటిని మనం నిగ్రహించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. హరే కృష్ణ. కాబట్టి ఇక్కడ మనకు భగవంతుని చేరుకోవాలి అనేటువంటి బలమైన కోరిక ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ లైఫ్లో 84 లక్షల జీవరాశుల్లో మనకు మానవ జన్మ రావడం చాలా దుర్లభము. అలాంటి దుర్లభమైనటువంటి మానవ జన్మ ఇప్పుడు మనకు ఉన్నది రెడీగా ప్రజెంట్లో. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మనము భగవంతుని చేరుకోవచ్చు అనమాట. ఆ బలమైనటువంటి కోరిక మనలో ఉండాలన్నమాట. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు లెక్చర్ ఇచ్చేటప్పుడు ఒక ఆయన, నేను చాలా దొంగతనాలు చేశాను, జైలు శిక్ష అనుభవించాను, చాలా ఘోరాలు చేశాను, కాబట్టి ఇవన్నీ కూడా పోయేసి
నా పాపాలన్నీ పోయి మళ్ళీ నేను భగవంతుని చేరుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తాలి, ఎన్ని ఎన్ని ఎంత టైం పడుతుంది అన్నట్లుగా అడుగుతాడు. అప్పుడు శ్రీల ప్రభుపాల్ వారు చెప్తారు 1 minute అని, 1 నిమిషం చాలు. ఎందుకు? పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో భగవంతుని శరణాగతి తీసుకొని, నీవు తప్ప నాకు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటాం కదా. కాబట్టి నాకు ఇంకా వేరే ఏమీ లేదు నీవు తప్ప అన్నట్లు భగవంతుని సంపూర్ణంగా శరణాగతి ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు 1 నిమిషం చాలు, భగవంతుడు డైరెక్ట్గా తీసుకుంటాడు అనమాట మనల్ని. కాబట్టి ఆ విధమైనటువంటి దృఢమైన కోరిక ఉండాలి. మళ్ళీ పుట్టడం చావడం ఆ జన్మ భువనాల్లో ఒక పునరావృత్తి నోర్జున మాముపేత్యంతి కౌంతేయ పునర్జన్మన విద్యతే భగవంతుడు చెప్తాడు. అందువల్ల ఈ భగవంతుని చేరుకోవడం తప్ప మిగిలిన ఏ విషయాలు కూడా అన్నీ దేనికోసం మనం పాకులాడినా కూడా అది మళ్ళీ జనన మరణాలకే తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి కృష్ణుని చేరుకోవాలనేటువంటి ఒక బలమైన కోరిక ఉన్నప్పుడు అప్పుడు వాటికి కావాల్సిన నియమ నిబంధనలన్నీ కూడా మనకు ఆధ్యాత్మిక గురువు నిర్ణయిస్తారనమాట. ఇలా చేస్తే మనకు మంచిది, మనం భక్తి మార్గంలో బాగా డెవలప్ అవుతామనేసి చెప్తారనమాట. ఆ విధంగా ఎప్పుడైతే మనం గురువు ఆదేశాలు పాటిస్తామో అప్పుడు అది గురువు పట్ల విధేయతగా మారుతుందన్నమాట. ఎప్పుడైతే అప్పుడు గురువు చెప్పినట్లు మనం నడుచుకుంటాం అదే గురువుకు పట్ల విధేయత అనమాట. మనకు వైష్ణవ గీతాల్లో కూడా యస్య ప్రసాదాద్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన గతి కుతోపి ధ్యాయంతు వంతస్య యస్య శ్రీ సంధ్యం వందే గురో శ్రీ చరణారవిందం. ఇక్కడ గురువు సంతోషించినాడు అనుకో, గురువు సంతోషించే విధంగా మనం నడుచుకున్నాం అనుకో, భగవంతుడు కూడా భలే సంతోషిస్తాడు అనమాట. ఎందుకంటే ఆయన 3 సంధ్యాల్లో త్రిసంధ్యాల్లో భగవంతుడి గురించి ఎప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు, ఆయన ఆచరిస్తాడు, మనల్ని కూడా ఆచరింపజేస్తాడు. అంత గొప్పవాడనమాట గురువు. కాబట్టి గురువును సంతోషపరిస్తే చాలు, భగవంతుడు సంతోషపడతాడనమాట. అదే గురువుకి మనం ఇచ్చేటువంటి విధేయత. కాబట్టి అలా మనం నడుచుకోవాలన్నప్పుడు మనలో కాలానికి అనుగుణంగా మనం మన యొక్క అలవాట్లు మారాలి అన్నమాట పూర్తిగా. ఎలా కొన్ని మనకి ఇప్పుడు అన్ని పరిస్థితులన్నీ మారిపోయినాయి. చాలా ఫాస్ట్గా ఉండదు లోకం, చాలా చురుకుగా బాగా తెలివిగా ఉండాలట. ఎందుకు ఉదాహరణ చెప్తారు చూడండి. ఒక కాకి ఏం చేస్తుందంటే నీళ్ళు లోపల ఉంటాయి గ్లాసులో కుండలో కానీ, ఆ నీళ్ళు పైకి తీసుకురావడానికి ఏం చేస్తుందంటే కాకి ఒక్కొక్క రాయి దాంట్లో వేసి ఆ నీళ్ళన్నీ పైకి వచ్చిన తర్వాత అప్పుడు నీళ్ళు తాగుతుంది. అది ఇంటెలిజెంట్. అయితే స్మార్ట్ కాకి కూడా ఉంటుందంట. అది చెప్తారు మన ప్రభువారు. ఏం చెప్తారంటే స్ట్రా ఉంటుంది చూడు, స్ట్రా తీసుకొని దాంట్లో పెట్టేసి పీల్చేసింది అనుకో, ఇప్పుడు దాంట్లో రాళ్ళు వేయాల్సిన అవసరం లే, అంటే టెక్నిక్ అనమాట. అలా స్మార్ట్గా కూడా కొన్ని పనులు మనము టైం వేస్ట్ కాకుండా కొంచెం స్మార్ట్గా ఆలోచన చేసేసి చేయాలన్నమాట అనేది ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ. అయితే మనము పరిస్థితులకు అనుకూలంగా కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండాలి. ఏంటంటే 20 సంవత్సరాల ముందు ఉండే జీవితానికి అప్పుడు ఉండేటువంటి జీవన పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితులకు చాలా మార్పు ఉంది అనమాట. ఏంటంటే అప్పుడు ఒక రకంగా బాగా ఉద్యోగం మామూలుగా చదివినారనుకో మంచి ఉద్యోగాలు వచ్చేసేటి అనమాట. ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నప్పటికీ కూడా వాటికి స్థిరత్వం ఉండదు, ఎప్పుడైనా తీసేయచ్చు మనల్ని, దానికి గ్యారెంటీ లేదు. ఈ పెద్ద కంపెనీలు చేరేసినాము ఇంకేం పర్వాలేదు అనుకుంటే ఏం లేదు, అక్కడ కూడా ఏ క్షణం అయినా కానీ తీసేస్తారనమాట. ఎందుకంటే ఎక్కువ జీతాలను వాళ్ళు తీసేస్తారు, తక్కువ జీతాలను పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ మధ్య మరి ఏ టెక్నాలజీ వచ్చింది దానివల్ల చాలామంది ఉద్యోగాలు కూడా పోతూ ఉన్నాయి. అందువల్ల మైండ్లో టెన్షన్లు ఎక్కువ. ఇది ఒకటి. ట్రాఫిక్లో కూడా ఇంతకుముందు ప్రశాంతంగా వెళ్ళిపోయేవాళ్ళు, ఇప్పుడు ట్రాఫిక్కి ఆఫీసుకు చేరుకోవడానికి గంటల టైం ట్రాఫిక్లోనే వేస్ట్ అయిపోతూ ఉండదు. ఇది కూడా ఒక సమస్య. ప్రయాణానికి ఎక్కువ టైం తీసేసుకుంటుంది అనమాట. తర్వాత ఒకప్పుడు కరెక్ట్గా 8 గంటలు అంటే 8 గంటలే డ్యూటీ అంతే. ఇప్పుడు అట్లా కాదు, 15 గంటలు 16 గంటలు కూడా చేయించుకుంటూ ఉంటారు. గోల్ ఇచ్చేస్తారనమాట, నీ టార్గెట్ ఇది, ఈ టార్గెట్ నువ్వు పూర్తి చేయాలని. అప్పుడు విపరీతమైనటువంటి టెన్షన్ అనమాట, అది టార్గెట్ రీచ్ అవుతామో లేదో అనేటువంటిది. అందువల్ల ఒక స్థిరంగా 10 గంటలే ఎక్కువ టైం పని చేయాల్సి వస్తుంది.
అదేవిధంగా డ్యూటీలు ఒకే చోట ఉండవు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్కి పంపిస్తూ ఉంటారు, అక్కడి నుంచి ఇంకొక ఆఫీస్కి పంపిస్తూ ఉంటారు. అంటే కంటిన్యూగా మారాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఒకే ప్రదేశంలో పనిచేయాలి స్థిరంగా అనేది కూడా ఉండదు. రోజుకు టెక్నాలజీ మారుతూ ఉంటుంది. మారుతున్న టెక్నాలజీ ప్రకారం మనం అప్డేట్ కావాలా, లేకపోతే నీకు ఇంకా అప్డేట్ లేదనేసి మళ్ళీ తీసేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా డ్యూటీకి సంబంధించినటువంటి మార్పు చెందుతూ ఉండేటువంటి విషయాలు. వీటికి మనం అప్డేట్ కావాలా. తర్వాత ఇక కుటుంబ సమస్య అని అనుకోండి. కుటుంబ జీవనం అనేది పాత రోజుల్లో ఎట్లా ఉండిందంటే ఉమ్మడి కుటుంబం ఉండేది. ఎందుకంటే తాత ముత్తాతలు కూడా ఉండేవాళ్ళు, తల్లిదండ్రులు ఉండేవాళ్ళు, అందరూ కూడా పెద్దనాన్న చిన్నాన్న అని అందరూ కూడా ఉమ్మడి కుటుంబం అనమాట. ఒకటే కుటుంబంలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అందువల్ల పిల్లలను చూసుకోవాల్సినటువంటి ఇబ్బంది అనేది ఉండేది కాదు. ఎందుకంటే ఎక్కువ ఉంటారు కాబట్టి ఒకవేళ ఒకరు ఇద్దరు డ్యూటీలకు పోయినా కూడా ఇంట్లో ఉండేవాళ్ళు అందరూ పిల్లల్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అందరూ కలిసి సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో తీసుకొని ఇస్తే ఒక అతను అందరికీ కూడా పెట్టేటప్పుడు ఖర్చు కూడా తగ్గుతుంది అనమాట. అందరూ కలిసి సంపాదిస్తారు, ఒకే చోట వండుతారు, అందువల్ల వేస్టేజ్ కాదు. బాగా అప్పుడు కలిసి ఉండేవాళ్ళు అనమాట. చేసేటువంటి పనుల్లో ఎంత అవసరమో అంత మాత్రమే ఖర్చు పెట్టుకునేవాళ్ళు అనమాట. కుటుంబ మేనేజ్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉండేదన్నమాట. కాబట్టి ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు పెళ్ళైన మహా అంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ లోపలనే అప్పుడే మారిపోతూ ఉంటారు. ఒక్కోసారి ఉద్యోగ రీత్యా కూడా మారిపోతూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, ఉద్యోగ పిల్లలు ఎక్కడో ఉంటారు. ఒకరు హైదరాబాద్లో పనిచేస్తారు, ఇంకొకరు ఢిల్లీలో పనిచేస్తారు. ఇట్లా రకరకాలుగా ఎక్కడంటే అక్కడ ఉద్యోగాలు వస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. పరిస్థితులు బట్టి అయినా వెళ్తారు, లేదా పిల్లలు కూడా ఇప్పుడు అంతా ఫాస్ట్గా ఉండరు కాబట్టి ఏదో ఒక విధంగా దూరం కావాల్సిన పరిస్థితి ఉంది. ఉమ్మడి కుటుంబ అనేది పరిస్థితి లేదు ఇప్పుడు. మరి కారణం ఎక్కడ? ఎందుకు ఇంత పరుగుల జీవితం? ఎందుకంటే మనలో విపరీతమైనటువంటి గుణ ప్రభావం అనేది మొదలైంది. అందువల్ల ఈ పరుగులన్నీ కూడా. మరి ఈ గుణాల ప్రభావము మన జీవితంలో ఎలా అప్లై అవుతూ ఉండదు అనే విషయం మనం కానీ కొంచెం అవగాహన చేసుకుంటే దానివల్ల మనం కొంచెము ఈ పరిస్థితులను చక్కబెట్టుకోవచ్చు. ఏంటి అంటే అవి తమో గుణము, రజోగుణం, ఈ రెంటిని మ్యాక్సిమం వదిలేసేయాలి. సత్వగుణంలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి ఈ తమో గుణం, రజోగుణం ఏంటి ముందు తెలియాలి కదా. మనం చేస్తూ ఉండేది మనకు కరెక్టే అని అనిపిస్తూ ఉంటుంది మనకి ఎప్పుడు కూడా. మరి ఎక్కడ మనలో మనం క్వశ్చన్ వేసుకోవడానికి, మనల్ని మనం సింహావలోకనం చేసుకోవడానికి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ తమో గుణమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటుందంటే లక్ష్యాలు లేకపోవడం తమో గుణానికి. అంటే అతను దేనికోసం నువ్వు పని చేస్తున్నావంటే తెలియదు, అతను ఆలోచన చేయడం, ఏదో దాన్ని బుద్ధి పుట్టింది చేసుకుంటూ పోతూ ఉంటాడు అంతే. ఒక లక్ష్యం లేదు, పాడు లేదు. ఒక అతను బస్సులో ఎక్కి కూర్చున్నాడు. కండక్టర్ వచ్చి టికెట్ కొట్టాలని చెప్పేసి ఎక్కడ పోవాలన్నాడు. ఎక్కడికో తెలియదు, ఏదో ఒకటి ఇచ్చేసి, ఎక్కడికోసం అటు ఇచ్చేసి అంటే బాగుంటుందా? అరే నువ్వు ఎక్కడికి పోవాలో చెప్పు అనుకుండా ఎక్కడికో ఒక టికెట్ ఇవ్వంటే ఎట్లా ఉంటుంది? అదేవిధంగా మనకంటూ ప్రతి విషయంలోనూ ఒక లక్ష్యం ఉండాలి. అది లేకుండా పోవడం తమో గుణ లక్షణం. తర్వాత మనం ఏదైనా కానీ ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామనుకో, ఆ లక్ష్యాన్ని అంటే ఆ గోల్ను రీచ్ అయ్యేంత వరకు మనం స్థిరంగా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనము తిరుమలకు కింద నుంచి మెట్ల ద్వారా నడిచి వెళ్తూ ఉన్నాం. పైకి వెళ్ళేటప్పుడు మన లక్ష్యం ఏంటి? పైకి వెళ్ళేసి భగవంతుని దర్శనం చేసుకోవడం. మధ్యలో జింకల పార్కులు ఉంటాయి, ఇంకొకటి ఉంటాయి, రకరకాలు ఉంటాయి. పైకి ఎక్కిపోయిన తర్వాత రకరకాలైనటువంటి అంగళ్ళు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి అన్నమాట. భగవంతుని దర్శనం చేసుకోవాలనేది మన లక్ష్యం. అది వదిలేసి ఈ జింకలు చూసుకుంటా, అటు చూస్తా ఇటు చూస్తా భగవంతుడిని చూడడం అనేది అది సైడ్ అయిపోయింది. మనకి ఇంపార్టెంట్ అయిపోయినాయి. అక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే టైం అంతా గడిచిపోయేసేసినాం అనుకో, అది నిర్లక్ష్యం అవుతుంది అనమాట. లక్ష్యం లేకపోవడం, లక్ష్యాన్ని కట్టుబడకుండా ఉండడం, ఇది తమోగుణ లక్షణం. ఒక్కోసారి మనం ఏమి చేయాలనుకుంటున్నామో కూడా మర్చిపోతాం అనమాట. ఏదో చేసుకుంటూ పోతూ ఉంటాం, మళ్ళీ ఎప్పుడుకో కానీ గుర్తురాదు మనం ఏం చేయాలని, అసలు గుర్తురాదు ఏం చేయాలనుకునేవాడిని. ఇవన్నీ పనులు కూడా మర్చిపోవడం అనేది అపరిశుభ్రత. ఎప్పుడు కూడా లోపల బయట ఎప్పుడు కూడా నీట్నెస్ ఉండాలి. ఎప్పుడైతే మనం చూసినంత కూడా చుట్టుపక్కలంతా నీట్గా ఉంటుందో మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే మైండ్ విపరీతంగా డిస్టర్బ్ అవుతుంది. కావాలంటే గమనించండి. తర్వాత అతిగా నిద్ర, అలసత్వము, అంటే ప్రతి దాంట్లోనూ ఇగ్నోర్ చేయడం. ఏం కాదులే ఇప్పుడు కాకపోతే మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు. ఇవన్నీ అలసత్వం. నిద్ర, రోజుకు యాక్టివ్గా ఉండేటువంటి మనిషి 6 గంటల నిద్ర చాలు.
అంటే ఒక యాక్టివ్గా అంటే ఒక 15 సంవత్సరాల నుంచి 45, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 55 వరకు కూడా ఇంచుమించు 6 గంటలు చాలు. మరీ చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళు, పెద్దగా ఉండేవాళ్ళకు 8 గంటలు అవసరం. మిగిలిన వాళ్ళకి మాత్రము 6 గంటల నిద్ర సరిపోతుంది అనమాట. బాగా పర్ఫెక్ట్గా తొందరగా నిద్రపోవాలి, తొందరగా నిద్ర లేయాలి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. లేటుగా పడుకొని లేటుగా లేయడం వల్ల అన్నీ ఇబ్బందులే అనమాట. ఇది తమోగుణ లక్షణం. అతిగా నిద్రపోవడము, ఏదైనా ఒక పని బాగా ఆలోచన చేసి చేయాలి, చేసిన తర్వాత మళ్ళీ అది ఆలోచన చేయాల్సింది. చేయకముందే ఈ పనులు ఎట్లా చేయాలి, ముందు ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలు. ఆలోచన లేకుండా చేయడము, బద్ధకము, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, ప్రాపర్గా ఆలోచన చేయమన్నమాట. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, మనసు పైన నియంత్రణ ఉండదు. ఏది బుద్ధి పుట్టాడు అది చేసేయడమే. అరే చేస్తే ఏమవుతుంది ఏమోదనిలే, మనకు బుద్ధి పుట్టింది చేయడం, మనసు చెప్పేసి చేయడం అంతే. నియంత్రణ లే మనసుకు సంబంధించింది. తినాలనుకుంటే విపరీతంగా తినేస్తా ఉండడం, నిద్రపోవాలంటే నిద్రపోవడం, 8 గంటలకు 9 గంటలకు నిద్రపోవడం, 11 గంటలకు 12 గంటలకు నిద్ర లేయడం, ఇలా ఉంటుంది అనమాట. అలా కాదు. కాబట్టి ఇంద్రియాలు లాగుతావు నేనుకో, వాటి ప్రకారం అనుసరించేసి వెళ్ళిపోతూ ఉండడం అనమాట. ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలు అనమాట. వీటిలోంచి మనము చాలా జాగ్రత్తగా మనం అడుగు వేయాలి. అడుగు వేసినప్పుడు భగవంతుడు కంపల్సరీ మనకు అనుకూలిస్తాడనమాట. అంటే ఇలాంటి లక్షణాలు తమోగుణ లక్షణాలు అని మనం తెలుసుకోవడం. తర్వాత రజోగుణ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏకాగ్రతగా పని చేయాలి దాని మీదనే. ఈ పని చేస్తాం ఇంకో దాని గురించి ఆలోచన చేసినాం అనుకో, ఇది పోతుంది అది పోతుంది. చదివేటప్పుడు చదవాలి, ఏదన్నా వేరే విషయాలు చేసేటప్పుడు అవి చేయాలి. వేరే విషయాలు చేసేటప్పుడు చదువు గుర్తు రావడమో, లేకపోతే ఇది పని చేసేటప్పుడు ఇంకోటి గుర్తు రావడం అనేది చేయడం అనేది చాలా డిస్ట్రాక్షన్ అయిపోతుంది అనమాట. ఎక్కువ డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. చిన్న విషయాలకు దారి మళ్ళడం అంటే, ఇప్పుడు యాక్చువల్గా మనము ఉదయం నిద్ర లేస్తాం అనుకోండి, నిద్ర లేస్తానే నేరుగా మనం బాత్రూమ్ కార్యక్రమాలు అన్నీ పోవాలనుకో, ఈ లోపల చూద్దాం ఫోన్ ఏమన్నా వచ్చిండాయేమో అనేసి ఆ ఫోన్ తీసుకునేమనుకో, దాంట్లో ముందు ఫోన్ ఏమన్నా మెసేజ్లు వచ్చినాయేమో చూడాలని ఫోన్ తీసుకుంటాం. కానీ దాంట్లో పోయేటప్పటికి ఇంకా రకరకాల ఒకటి తర్వాత ఇంకోటి చూస్తాం, ఆ తర్వాత వార్తలు చూస్తాం, ఆ తర్వాత ఇంకోటి చూస్తాం, ఇట్లా చూసేటప్పటికి ఫోన్ చూసుకోవడంలోనే 1.5 గంట అయిపోతుంది. అప్పుడు టైం అంతా వేస్ట్ అయిపోయింది అనమాట. అంటే చిన్న విషయాల కోసం అని చెప్పి చూస్తాం, కానీ దాంట్లో ఎంత టైం అయిపోతుంది అనేది తెలియదు మనకు. అదేవిధంగా ఒకసారి ఎక్కువ పనులు చేయడం, ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చేయాలి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. తినేటప్పుడు తినేటప్పుడు ఇంకో వేరే ఆలోచన చేయగాకు. ఏదైనా ఒక ఆలోచన చేయాలి పని గురించి, కూర్చొని దాని గురించి ఒకసారి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకొని అది తీసేసుకోండి. తర్వాత ఏదైనా కానీ చదివేటప్పుడు చదవండి, శాస్త్రాలు చదివేటప్పుడు శాస్త్రాలు చదవండి. అట్లా ఫోన్ ఎవరితో మాట్లాడి ఒక పలానా టైం పెట్టుకొని ఆ టైంలో వాళ్ళు మాట్లాడేసి పెట్టేసేయండి. అందువల్ల ఒక టైంలో ఒకే పని చేస్తే పర్ఫెక్ట్గా అన్నీ జరుగుతాయి అన్నమాట. అది మనం ఏదైనా కానీ అసాధ్యమైనటువంటి గడువులు అంగీకరించడం అంటే, మనం ఇది చేయలేమని మనకు తెలుస్తుంది, అయినా కానీ చేస్తామంటాం. అది చాలా రాంగ్ అనమాట. మనం చేయలేకపోయేదాన్ని మనం చేస్తామని అంగీకరించాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఇంకెవరిదైనా సహాయం తీసుకొని మేమిద్దరం కలిసి అయితే చేస్తాం. నేను ఒక్కడిని ఇది చేయలేను అని చేయలేని చెప్పుకోవాలి. అప్పుడు ఇంకొకరి హెల్ప్ తీసుకొని చేయాలి. కానీ చేయలేని దాన్ని నువ్వు అంగీకరించి దాన్ని చేసుకుంటా పోతే ఏం లాభం? టైం వేస్ట్ అంతే, చేసిందిలే ఏమి లేదు. అది తర్వాత మన యొక్క డ్యూటీ మనం చేయాలి. కానీ మన పేరు ప్రతిష్టల కోసము, మనకు మంచి కీర్తి వస్తుందని అలా కాదు పని చేయాల్సింది అనమాట. మనం భగవంతుడు ఏం చెప్పాడంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలతే దుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి. అంటే నువ్వు చేయవలసిన పని నువ్వు తప్పనిసరిగా చేయాలి, కానీ దాని ఫలితం మీద నువ్వు ధ్యాస పెట్టగాకు. ఎప్పుడైతే దాని మీద ఫలితం మీద ధ్యాస పెడతావు, నువ్వు చేయాల్సిన పని సైడ్ అయిపోతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ పని పర్ఫెక్ట్గా చేస్తావో నీకు వచ్చేటువంటి విషయం నీకు వస్తుంది. కానీ నాకు ఈ పని చేసి పేరు పరిస్థితులు వస్తాయి, ఈ పని చేసి నాకు గొప్పది వస్తుంది, ఇలా చేయడం అనేది ఇది ఒక రజోగుణ లక్షణం అనమాట. ఎందుకంటే చాలా వరకు మనం అనుకునే పనులు కొన్ని రీచ్ కావు, అప్పుడు దుఃఖం ఎదురవుతుంది అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరు ప్రతిష్టల కోసం కాదు, మన గురువు యొక్క ఆదేశాల ప్రకారం మనం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. అది తర్వాత ఏదైనా ఒక పని మనం చేయాలనుకున్నప్పుడు తొందరగా దానికి సంబంధించిన నిర్ణయాలు తీసేసుకోవాలా. దాన్ని అలాగే తడిపెట్టకూడదు అనమాట. దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ పోకూడదు. ప్రాపర్గా నిర్ణయం తీసేసుకొని దాన్ని అమలు పరిచేసుకోవాలన్నమాట. నిర్ణయాలు తీసుకోలేకపోవడం అనేది కూడా ఇది రజోగుణ లక్షణం. అదేవిధంగా
నేను లేకపోతే ఈ పని ఎవరు చేయగలరు, నేను ఒక్కడే ఇది చేయగలను, ఎవరు చేయగలను నాతో పాటు అని అలా అహంకారం అనమాట. ఇది కూడా రజోగుణ లక్షణం. అందరితో కలిసి పని చేసుకోలేకపోవడం అంటే టీం వర్క్ అనమాట. ఒకరే పని చేసే కంటే అందరూ కలుపుకొని కానీ పోతే చాలా మంచిది అనమాట. ఉదాహరణకు మనం ఈవెన్ భక్తి మార్గంలో కూడా నేను ఒక్కడనే మాల చేసుకోగలుగుతాను అంటే అది కరెక్ట్ కాదు, చేయలేం. అందరితో కలిసి కానీ చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అనమాట. అందువల్ల భక్తుల సాంగత్యం ఉండాలి. ఒంటరిగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. అది ఇక్కడ చెప్తా ఉండేది. టీంతో కలిసి చేయలేకపోవడం అనేది కూడా ఇది రజోగుణ లక్షణం అనమాట. అదేవిధంగా ఆలోచనలు ఉంటాయి కానీ అవి అసంపూర్ణం అనమాట. అంటే ఒక పని చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ దాన్ని సంపూర్ణంగా చేయరు. ఏదో కొంచెం మొదలు పెడతాడు, దాన్ని వదిలేస్తాడు, దాన్ని సంపూర్ణంగా చేయలేడు అనమాట. ఇది కూడా ఒక రజోగుణ లక్షణం అనమాట. లోబీతనము, పని ఒత్తిడి, ఈ రెండు కూడా రజోగుణ లక్షణాలే. ఎందుకు ఒత్తిడి వచ్చింది అంటే నీకు మించిన పని నువ్వు చేస్తానని ఒప్పుకున్నావు, అందువల్ల నీకు ఒత్తిడి జరుగుతుంది. అదేవిధంగా మనకు కొంచెం ఎక్కువ డబ్బు వస్తుందంటే టైం ఎంతవరకు అయినా కానీ పనిచేస్తారు. రోజు 16 గంటలు కూడా పనిచేస్తాడు. 8 గంటలు డ్యూటీ చేయాలి యాక్చువల్గా. అయితే 16 గంటలు డ్యూటీ పనిచేసే వాళ్ళు కూడా ఉండారనమాట. ఒకసారి శ్రీ రవిచంద్ర దాస్ ప్రభుజీ క్లాసులు చెప్తూ ఒకసారి చెప్తాడు. ఏమంటాడంటే బాంబేలోట ఎప్పుడైతే అప్పుడు వాళ్ళ అనుభవాల గురించి చెప్తున్నాడు అనమాట. రైలు దిగిన తర్వాత ఒక అతను రిక్షా దుక్కుండే అతను ముసలివాడట. రండి రండి రండి, ఎక్కుదు రండి అని అంటారట. వాడు చాలా ముసలివాడు అయినా కూడా రండి రండి, నేను తక్కువ డబ్బుకే నేను తొడుకోబోతాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడనమాట. ఆటో కంటే నేను తక్కువే తీసుకుంటాను, రండి రండి అని పిలుస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము, ఒక ఎద్దు ఎక్కువ మూటలు వేసుకొని బండిని లాగుతూ ఉండేటప్పుడు అది కొంచెం ఎక్కువ వచ్చిందంటే లాగలేకపోయినప్పుడు ఆ కూర్చుండేవాడు కూడా ఎద్దుల బండిలో నుంచి కిందికి దిగి అతను కూడా ఒక చేయి పట్టుకొని తోస్తా దాన్ని కొడతా ఉంటాడనమాట. ఎద్దును గట్టిగా ఎందుకు లాగాలని కొట్టి ఎట్నో కొట్ట సచ్చిపతికి అది లాగేస్తుంది పైకి. ఈడు కూడా కొంచెం హెల్ప్ చేస్తాడు, పైకి ఎక్కుతుంది, మళ్ళా మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఆ ఎద్దునంటే వాడు కొడుతున్నాడు, కానీ ఈ ముసలివాడిని ఎవరు కొడుతున్నారు? కానీ ఎందుకు ఇతను అంత ముసలోడిగా ఉండి కూడా రిక్షా తోలుతున్నాడు అంటే అతనికి వెనక పక్క ఏం కొడుతుందంటే కామం, అంటే కోరిక, కొంత డబ్బు సంపాదించాలా. సచ్చేవాడు కూడా అది కొంచెం డబ్బు సంపాదించాలని ఆ కోరిక అనమాట. ఇది రజోగుణం అనమాట. ఈ రజోగుణం సంబంధించిన తర్వాత కోరికలు విపరీతంగా ఉంటాయి. అవి ఏదో కోరిక కావచ్చు, ఆ డబ్బు విషయం కోరిక కావచ్చు, ఇంకో కోరిక కావచ్చు. ఆ కోరికలతో విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇది ఎక్కువ టైం పని చేస్తారు, తన స్థాయికి మించి పని చేసుకుంటూ ఉంటారు అనమాట, గాడిద సేకరణ చేస్తారు. అదేవిధంగా ఈ టైంలో ఏమవుతుందంటే ఇట్లా చేసిన దానివల్ల ఆధ్యాత్మిక అనేది వదిలేస్తారు, భగవంతునికి సంబంధించిన కార్యాలను వదిలేస్తారు. మనకి ఏదన్నా కొంచెం పని పడితే మొట్టమొదటి వేసేది భగవంతుడి గురించి. ఎందుకంటే భగవంతుడు ఎలాగో మన దగ్గరికి వచ్చి అడగడు కదా, ఏమిరా నన్ను వదిలేసినారని. ఆయన పక్కన గమనిస్తూ ఉంటాడు కానీ మనకు తెలియదు. కానీ మనం ఏదైనా పని వచ్చిందంటే ముందు ఏది వదిలేస్తామంటే భగవంతునికి సంబంధించిన పక్కన పెట్టేస్తాం. అందువల్ల ఆధ్యాత్మికమైనటువంటి దూరం అయిపోతూ ఉంటాం అనమాట. మనకి యాక్చువల్గా శాస్త్రంలో చెప్తారేమంటే రోజులు 24 గంటలు అయితే 8 గంటలు మన పర్సనల్ తినడము, నిద్రపోవడము, స్నానాలు చేయడము ఇవన్నీ ఉంటాయి కదా. మన పర్సనల్ 8 గంటలు కుటుంబ పోషణ కోసం ఏదో ఉద్యోగం ఏదో ఒకటి చేయాలి కాబట్టి 8 గంటలు ఉద్యోగం సంబంధించింది. మిగిలిన 8 గంటలు భగవంతుని కోసం ఉపయోగించాలంట. చూడు మనం ఎన్ని గంటలు మనం యాక్చువల్గా ఉపయోగిస్తున్నాము చూడు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఈ తమోగుణ లక్షణాలన్నీ కానీ పాటిస్తే మనకు ఫలితంగా ఏమవుతుందంటే చెడు ఫలితాలు వస్తాయి. తమోగుణ లక్షణం వచ్చి ప్రమాదాలస్యం అంటారనమాట. అంటే ఏ ప్రమాదం ఏదైనా ఒక కరెంట్ దగ్గర పోయినా ఒక ప్రమాదం అవుట్, ఆడికి ప్రమాదానికి మళ్ళీ తిరిగి ఉండదు, అవుట్ ఆడికి. అదేవిధంగా రజోగుణ లక్షణం ఫలితం ఏంటంటే దుఃఖం. ఫలితంగా ఏమొస్తుంది నీకు అంటే దుఃఖమే వస్తుంది అనమాట. సత్వగుణం లేక ఎప్పుడైతే వస్తామో ఈ సత్వగుణం అనేది చాలా మంచిది అనేది మనం తెలుసుకోవాలి. అదే మనల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది అనమాట. భక్తికి సత్వగుణానికి రెండు పక్కన వెళ్తూ ఉంటాయి. సత్వగుణ పరిపూర్ణం చెందినప్పుడు మన భక్తికి పరిపూర్ణం చెందేసి భగవంతుడి దగ్గరికి వెళ్తాం అనమాట. కాబట్టి ఈ సత్వగుణం గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి ఈ రజోగుణము తమో గుణాల్లో నుంచి మనం బయటకు వచ్చేసి సత్వగుణంలో నిలవడానికి మనం చేయవలసింది ఏమిటి? ఇలా చేసినప్పుడు
ఏ పరిస్థితులైనా, అది ఆధునిక సమాజం కావచ్చు, పురాతన సమాజం కావచ్చు, ఒకప్పుడు కాలం కావచ్చు, ఇప్పుడు కాలం కావచ్చు, ఎప్పుడెప్పుడైనా కానీ మనము సర్వైవ్ కావాలంటే ఈ లక్షణాలు మనం అలవర్చుకోవాలి. అప్పుడు మనం గురువు చెప్పినటువంటి విషయాలను మనం పాటించగలము, గురువుకు విధేయత కలిగి ఉంటాం. కాబట్టి ఆత్మవిగ్రహం కూడా సాధిస్తాం, క్రమశిక్షణ కూడా వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి. ఏం చేయాలి ఇప్పుడు మనము? ఏం చేయాలంటే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి. భగవంతుని హరినామం జపం తప్పనిసరిగా చేయాలి మార్నింగ్. అది మనకు ఒక రకమైనటువంటి ఆ రోజంతటికి కావాల్సిన పవర్ ఇచ్చేస్తుంది అన్నమాట. అది తర్వాత ఇందులోనే ఏముంటాయి? క్రమశిక్షణ, నియంత్రణ, ఆత్మనిగ్రహం అనేటివి వచ్చుంటాయి అన్నమాట. ఇవి మనకు క్రమశిక్షణ అన్నప్పుడు అదే మార్నింగ్ నిద్ర లేయడము. అప్పుడు నియంత్రణ ఏమవుతుంది? మనసు చెప్తే ఇంకా పడుకొని నో అంటాం, అక్కడ నియంత్రణ వచ్చేసింది. మనసు చెప్పినట్టు ఊరికి పడుకొని నిద్రపోకుండా మనం ఆత్మనిగ్రహం అనేది మళ్ళీ లేచి ఫాలో అయినప్పుడు ఈ 3 అన్నిటిపైన అప్లై అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎట్లా అవుతాయి? ముఖ్యమైనటువంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వడం. మన ముఖ్య పని ఏంటి? ఫోన్ తీసుకున్నాం, ఎమర్జెన్సీ మెసేజ్లు వచ్చినాయా లేవా? లేదు, జస్ట్ ఒక 2 సెకండ్లు 5 సెకండ్లు లేదా మ్యాక్సిమం అంటే 10 సెకండ్లు అలా చూసేసి దాన్ని తీసి ఫోన్ పక్కన పడేసి నేరుగా మనం మిగిలిన కార్యక్రమాలు, మార్నింగ్ చేయాల్సిన కార్యక్రమాలు వెళ్ళాలి. అది ముఖ్యమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం. తర్వాత ఏకాగ్రత. మనం ఏకాగ్రత ఒక పని ఒకేసారి చేయడం, మిగిలిన విషయాలు సైడ్ పెట్టేసేయడం. అది అయిపోయిన తర్వాత ఇంకొక పని తీసుకోవడం. ఇది ఏకాగ్రత అనమాట. మనం ఏం చేస్తున్నామో దాని మీదనే ఫోకస్ చేయడం. ఎవడైతే జరిగిపోయిన దాన్ని ఆలోచన చేస్తూ ఉంటాడో వాడు దుఃఖి, జరగబోయేదాన్ని ఆలోచన చేస్తూ ఉంటాడు వాడు చాలా ఆతృతగా ఉండేవాడు. ఎవరైతే చేస్తూ ఉన్న పనిపైనే మనసు లగ్నం చేసి ఉంటాడో అతను యోగి అంటారనమాట. అంటే మనం ఏ పని చేస్తున్నామో దాని మీదనే మనసు లగ్నం చేయడం అనేది యోగి, అదే ఏకాగ్రత. తర్వాత చేసే పనులు ఎంతో ఉత్సాహంగా ఉండాలి. ఏదో చేయాలకపోతే ఎట్లా ఏదో చేయాలా లేకపోతే అట్లా కాదు, ఉత్సాహంగా చేయాలన్నమాట. చేసే పనులు ధైర్యం ఉండాలి. భక్తుడు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాడు, అదే దాన్ని నిర్భయంగా ఉంటాడు అనమాట. భగవంతుని ఆశ్రయించిన కాబట్టి భగవంతుడు అభయం ఇస్తాడు, భయం అనేది తీసేస్తాడు కాబట్టి మనకు ధైర్యం. అంతే, భగవంతుని నమ్ముకునే వాడికి ఎప్పుడు ధైర్యమే ఉంటుంది, నిశ్చయము, దృఢ నిశ్చయం ఉంటుంది అనమాట. అంటే భగవంతుడిని మనము సేవ చేసుకునే టైంలో మన గురువు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం ప్రాపర్గా ఫాలో కావాలనేటువంటి దృఢ నిశ్చయం కలిగి ఉంటారనమాట. తర్వాత మనకు పరిశుభ్రత ఉండాలి. అంటే మనసు శుభ్రంగా ఉండాలి, బయట బాహ్యం కూడా శుభ్రంగా ఉండాలి అనమాట. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థ గతోపివా యా స్మరేత్ పుండరీకాక్షం బాహ్యాభ్యంతరః శుచిః అంటారనమాట. అందువల్ల మనము ఎవరైతే నిత్యము భగవంతుని యొక్క నామాన్ని రెగ్యులర్గా పలుకుతూ ఉంటారో వాళ్లకు అంతరంగాను బాహ్యంగాను అన్నీ కూడా శుద్ధిపడతాయి అంటారనమాట. అందువల్ల మనం పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి, మనసు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. భగవంతు నామాన్ని ఎప్పుడు పలికినప్పుడు అది శుభ్రం అవుతూ ఉంటుంది అనమాట. సమయానికి పనులు పూర్తి చేయడం, అని అనుకున్న టైం ప్రకారం పనులు పూర్తి చేసుకుంటూ రావాలి. మనసు ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉంటుందో మనసు శుద్ధి పడినప్పుడు మనకు ఆటోమేటిక్గా ప్రశాంతత వచ్చేస్తుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మనం ఎప్పుడైతే ఇవన్నీ పాటిస్తామో ఖచ్చితంగా మనకు భగవంతుడు అనుగ్రహిస్తాడు, గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురువు అనుగ్రహం, భగవంతుని కృపతో మనం అనుకునేటువంటి లక్ష్యాలు కూడా తప్పనిసరిగా చేరుకుంటాం అన్నమాట. కాబట్టి అలా గురువుకు విధేయంగా ఉండేటువంటి భాగ్యాన్ని, ఆత్మనిగ్రహం కలిగేటువంటి భాగ్యాన్ని, క్రమశిక్షణ కలిగేటువంటి భాగ్యాన్ని, భగవంతుని కృప అపారంగా ఉండాలని ఇవన్నీ కూడా మనకు ప్రసాదించమని చెప్పేసి గురువు యొక్క పాదాలు పట్టుకొని కృష్ణ భగవానుని 3 సార్లు ప్రార్థిస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.